బాగా బర్ర గీకేసి మొత్తానికైతే ఇక్కడ గోకర్ణ సముద్రానికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మనం మొత్తానికైతే గోకర్ణ చేరుకున్నాం. ఇది గోకర్ణ బస్ స్టాప్ నుంచి మనం బయటకు వస్తున్నాం అనమాట. చాలామంది తెలంగాణ నుంచి రైడర్లు కూడా బైక్ల పైన వస్తున్నారు. అలాగే మనం ఇక్కడ బీచ్కి బండి వెళ్ళదా అనేది కూడా మనం వెతకడానికి వెళ్తున్నాం అనమాట. ఇక నియర్ బై సముద్రం ఉంటుందంట. మా బ్రదర్ చెప్పినట్టు ఇక్కడ సముద్రం ఉంటుందంట. మనం ఫస్ట్ టైం వచ్చినాం. అక్కడికైతే బస్సు వెళ్తుందా వెళ్ళదా అనేది వెతకడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇది గోకర్ణ ప్లేస్లో ఆత్మలింగం ఉంటుంది ఇక్కడ. సో ఆత్మలింగం అంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ చరిత్ర ఏంటంటే రావణుడు, ఆత్మలింగం, వినాయకుడు. సో సంధ్యావందనంకి రావణుడు వెళ్తాడు. అయితే వినాయకుడు అతని కండిషన్ ద్వారానే 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని అయితే నేలపై పెట్టేస్తాడు అనమాట. సో ఇది ఇక్కడ స్టోరీ అనమాట. అంత మొత్తం అయితే చెప్తాను తర్వాత. సో అప్పటి వరకు అయితే మనం అయితే ఛాయ్కి అయితే ముందుకైతే బయలుదేరుతున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మనం ఛాయ్కి అయితే వచ్చినాం. ఛాయ్ తాగుదాం. ఇక్కడ ఛాయ్. సో స్టోరీ అయితే తర్వాత చెప్తా. ఛాయ్ దానికి అయితే వచ్చినాం. ఛాయ్ తాగుదాం. ఇది ఛాయ్ కొట్టు అనమాట. బాగుంది ఛాయ్ కొట్టు అయితే. చలి పెడుతుంది. ఇప్పుడైతే మనము సముద్రం ఎక్కడుందో వెతకడానికి వెళ్తున్నాము. చలి చంపుతుంది నాకు. అయితే లాడ్జ్లు అయితే మస్తు ఉన్నాయి. సూపర్ ఉంది లాడ్జ్. అన్నీ సముద్రం దగ్గర ఉంటుంది. అన్ని షాపులు ఉన్నాయి కదా. ఫిష్ మార్కెట్ సముద్రానికి దగ్గర ఎక్కడైనా సరే ఫిష్ మార్కెట్ వెళ్తూ ఉంటుంది. అన్ని నాటు ఫిష్లలో ఇక మొత్తానికైతే మనము అరేబియా మహాసముద్రానికైతే మునకవేయడానికైతే రెడీగా ఉన్నామన్నమాట. సో ఇక్కడైతే ఈ సముద్రానికి చేరుకున్నాం. బస్సులు అయితే ఇక్కడ అలౌట్ చేయొచ్చు, మాకు తెలియదు కాబట్టి ఇట్లా వచ్చినాము. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే ఈ సముద్రంలో రావణుడు వినాయకుని చేతిలో ఆత్మలింగాన్ని పెట్టేసి ఆయన సంధ్యావనానికి బయలుదేరుతాడు. సంధ్యావనం అనంతరం వినాయకుడు సమయం కావడంతో ఒకేసారి 3 సార్లు పిలిచేసి శివలింగాన్ని అయితే ఆత్మలింగాన్ని అయితే నేలపై పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే స్టోరీ ఉన్నది. అది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. హాయ్ హలో, నేను రాజేష్ ఖన్నా. ఈరోజు మనం వచ్చేసి గోకర్ణలోని సముద్రం బీచ్కి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సముద్రంలో చాలా నీళ్ళు అయితే చాలా వేడిగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రావణుడు ఇక్కడ ఈ సముద్రంలో స్నానం చేసినట్టుగా మనకి స్నానం అంటే సూర్య సంధ్య సమయంలో అతను ఇక్కడ గోకర్ణ ప్రాంతంలో ఆత్మలింగాన్ని గణేశుని చేతిలో పెట్టేసి ఇక్కడ అయితే స్నానం అయితే చేసుకుంటారు అనేసి పురాణాలు చెప్తున్నాయి. అందులో మనం కూడా స్నానం చేస్తున్నాం అనేసి చూపిస్తున్నాను. మనకు కూడా ఆజ్ఞ ఉంటుంది కాబట్టి, మనకు కూడా శివుడు ఆజ్ఞించింది కాబట్టి ఇక్కడ రావడానికి మనకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వచ్చామన్నమాట. సో ఇక సముద్రం అయితే సూపర్గా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉన్నదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వాటర్ అయితే వస్తున్నాయి కదా.
నేను ఏం చేసినాడే నా ఫోన్ కింది కరెక్ట్ వాటర్ దగ్గర పెట్టానమాట, అలలు కనిపిస్తుంది కదా, ఫోన్ కొట్టేసింది అది. ఫోన్ అయితే ఇక్కడ అరేబియా సముద్రం అయితే స్నానం అయితే చేసింది అనమాట. స్నానం చేసిన తర్వాత ఫోన్ కానీ పని చేస్తే పని చేయదు అనుకున్నా, కానీ పని చేసింది. సో ఇది ఒక అద్భుతం. ఉప్పు నీళ్ళతో కూడా మన ఫోన్ పని చేయడం జరిగింది, మళ్ళీ దొరికింది ఫోన్ అయితే. సో ఈ విధంగా అయితే మనం వీడితో తీయడం జరిగింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు అల్లలు ఎంత పెద్ద పెద్ద వస్తున్నాయో, డైరెక్ట్ ఫోన్కి తగులుతుంది. ఇప్పుడు తగిలింది ఫోన్కి. ఆయనకి ఈత వస్తుంది కాబట్టి అది లోపలికి వెళ్తుండు, రాదు కాబట్టి మరి నేనే ఉంటాము. అదో ఎట్లా వస్తుంది రాదు గుర్తుపోతుంది ఇప్పుడు గుర్తుపోతుంది అది. గోకర్ణ సముద్రానికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ రవాణా ఏమంటుందంటే నా ఫోన్ సముద్రం పడుతుంది కదా, పని చేస్తుందా లేదా అంటుండు. అంటే అదృష్టం కొద్దిగా ఫోన్ అయితే మస్తు పని చేస్తుంది చిక్ అంటుంది అనమాట. ఏమంటుంది నాకు అర్థమైతే లేదు. సో అలా చాలా పవర్ఫుల్ వస్తుంది అయితే. కూర్చున్న సో ఎండగంట సూపర్ ఉన్నా ఉన్నాయి, అలలు ఉన్నాయి. ఇప్పుడు బొద్దులు కాబట్టి వస్తుంది అది అయ్యి దాకా వచ్చేదాకా వెళ్ళిపోతుంది, అది రాదు. కొట్టేదాన్ని సముద్రంలో పడ్డది, మళ్ళీ బయట తీసిన. ప్రజెంట్ అయితే బాగానే వర్క్ చేస్తున్నామట. పొద్దులు కొట్ట అతనికి ఎగిరిపోతున్నాం, కాళ్ళకి ఇక్కడ మట్టి తీసుకొని స్నానం అయితే అయిపోయిందనమాట. కానీ అమ్మతలేరా జుట్టు ఎట్లా ఉందో, బట్టలు పచ్చిగా ఉన్నాయి. ఇద్దరు స్నానం అయిపోయింది. ఇక నెక్స్ట్ మళ్ళీ స్నానం చేసుకోవాలంటే ఉప్పు ఉంటాయంట బాడీ మొత్తం. ఇక సబ్బు పెట్టి బాగా బర్ర గీకేసి మళ్ళీ స్నానం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో అప్పటి వరకు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆప్షన్ ఉంటేనేమో వీడియో పెడితే లేకపోతే లేదు.